ఈరోజు కంటక వాక్యం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, పౌలు భక్తుడు యేసయ్య చేసిన కార్యాలను గురించి అనేక విషయాలను మనకు బోధించెను. దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చిన యేసయ్య ఈ లోకంలో దేవుని కొరకు ఏ పని చేశాడో ఆ పని వలన అన్యులమైన మనం ఎటువంటి దీవెనను పొందుకున్నామో వాటిని గురించి పౌలు ఎంతో చక్కగా వివరించాడు. ఇందును గురించి పౌలు ఈ విధముగా సెలవిస్తున్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావము గలవారునయ్యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని. ప్రియులారా, యేసుక్రీస్తు మరణం మనలో సంపూర్ణ మార్పు కోసమే జరిగింది. పాపం శాశ్వతంగా దూరమై పరిశుద్ధతతో శాశ్వతంగా మనం దేవునితో ఉండటమే ఈ మరణం యొక్క ముఖ్య ఉద్దేశం. మనలో ఉన్న పాపాలతో మనం దేవుని దగ్గర ధైర్యముగా నిలవలేము. అందుకే దేవుని సహాయాన్ని పొంది మనలో ఉన్న ప్రతి పాపాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. మన పాపాలను కడిగే కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేశాడు. మన పాపాలను కడుగుకునే కార్యాన్ని ఈ లోకంలో ఉండగానే మనం చేయాలి. మనం మనలో ఉన్న పాపాలను పట్టించుకోకుంటే అవి మనలను పరలోకానికి వెళ్ళనివ్వవు. అందుకే ప్రతిదినం దేవుని వాక్యం ద్వారా మనలను మనం పరిశీలించుకొని మనలో ఉన్న ప్రతి పాపాన్ని యేసయ్య రక్తంలో కడుగుకునే వారమై ఉందాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.